హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. మరి నిన్న ఏపీలో ఎలక్షన్స్ జరిగాయి కదా, వాటిపైన ఆయన సమీక్ష ఏంటో మనం ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ నిన్న ఎలక్షన్స్ అయితే ఏపీలో సక్సెస్ఫుల్గా సాగాయి. కొన్ని చోట్ల వాగ్వాదాలు, అల్లర్లు ఇవన్నీ కూడా చూస్తాం. మీ సమీక్ష ఏంటి, మీ రివ్యూ ఏంటి సార్ ఏపీ ఎలక్షన్స్? ఇవి చాలా ప్రజలు అక్కడక్కడ చెదురుముదురుగా ఒకటి ఇన్సిడెంట్స్ చెప్తే చాలా ప్రశాంతంగా జరిగింది, ఓపికగా జరిగింది. చాలామంది ఓటింగ్ వెయ్యాలి, ఖచ్చితంగా మన ఓటు వినియోగించుకోవాలి అనే తాపత్రయపడ్డారు. అది చాలా మంచి గుడ్ అవేర్నెస్, అది చాలా మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది. సో బాగా జరిగింది. అనుకున్నట్టు ఏమీ పెద్ద తేడా లేదు. ఎక్కడెక్కడ పోయినసారి ఎక్కడ ఏ పర్సంటేజ్లో ఓటింగ్ పడ్డాయో అదే పర్సంటేజ్లు పడ్డాయి. ఎక్కడ పెద్దగా తేడా చెప్పడానికి ఒకటి అరా. ఇప్పుడు దీంట్లో మన పవన్ కళ్యాణ్ నుంచి ఉంటున్న పిఠాపురంలో ఎక్కువైంది 81%. దానికి కారణం కూడా ఇరు వర్గాలు ఒక్క ఓటు కూడా బీరిపోకూడదని ఇరు వర్గాలు నానా కష్టపడ్డారు, తాపత్రయపడ్డారు. సో రెండు వర్గాల నుంచి ఎప్పుడైతే రెండు క్యాండిడేట్స్ నుంచి కూడా ప్రెషర్ ఉందో, సో మొత్తం మేజర్ అందుకని 11:45 దాకా ఓటింగ్ చేయాల్సి వచ్చింది. సో అది అట్లా ఇలాంటి స్పెషల్ కాన్స్టిట్యూన్సీ మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్ బ్రహ్మాండంగా పోయిసారి ఎట్లా జరిగింది అట్లాగే అదే పర్సెంటేజ్, చాలా కొంచెం అటు ఇటు తేడా తప్పితే దాదాపు అదే. సో కనుక ఎక్స్పెక్టేషన్ కూడా నిన్న మా గ్రౌండ్ రియాలిటీలో ఎక్స్పెక్టేషన్ కూడా 120 to 125 వైఎస్ఆర్సీపీ కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ ఎందుకంటే మీకు ఆడవాళ్ళు విపరీతంగా వచ్చారు. ఆడవాళ్ళు ఇళ్లలో నుంచి ముసలోళ్ళు, ముత్తకోళ్ళు, ఆడవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎక్కడ వైసీపీ మిస్ అయితే అందుకని అంత తరలి వచ్చారు. వైసీపీ మిస్ అయితే మన సంక్షేమ పథకాలు పోతాయేమో, మనకు ఆగిపోతాయేమో, ఈ వాలంటీర్ వ్యవస్థను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఈ సంక్షేమ పథకాలు అంటున్నారు. నిన్నదాకా వీళ్ళు తిట్టారు, ఈ సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అయిపోద్ది అన్నారు. ఇవాళ ఏదో మేము ఇస్తా అంటున్నారు, కానీ ఎన్ని ఒట్టి మాటలే. ఎవరు వైసీపీ పోయిందంటే మనకి ఇవన్నీ పోతాయి అనే ఒక భయాందోళనతో విపరీతంగా ఎవరు ఒక్క వేటు కూడా వేస్ట్ కాకుండా మనం వేయాలని ముసలాళ్ళు, ఆడవాళ్ళు కుంటి చైర్లతో వచ్చి వాళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళు పాపం నష్టపోయింది 2 నెలల్లో వాళ్ళే. అవిటి వాళ్ళు క్యాన్సర్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు, పెన్షన్ పేషెంట్లు, ముసలాళ్ళు పాపం నడవలేని వాళ్ళు వాళ్ళందరూ కసి హ్యాపీగా ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని నెలలుగా 1వ తారీఖు మా చేతికి వచ్చి దేవుడి దండం పెట్టుకుని హ్యాపీగా ఉన్నాం. మమ్మల్ని వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చారు, మమ్మల్ని బ్యాంకు దగ్గరికి పరిగెత్తిస్తారు. దీనికి కారకుడు చంద్రబాబు చేసిన పని అని వాళ్ళు చంద్రబాబు యూటర్న్ చేసి మేము వాలంటీర్లకి 10,000 ఇస్తాను నమ్మట్లా. ఇవన్నీ అవసరం కోసం చెప్తున్నారు, కానీ నిన్నటిదాకా తిట్టి గోరి సంచులు మోసారన్నాడు, అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నారన్నాడు, రకరకాలు మాట్లాడారు. ఇవాళ మళ్ళీ గొప్పగా మాట్లాడుతున్నాడు, అబద్ధాలు నమ్మట్లా. సో అది అందువల్ల బాగా వాళ్ళలో ఆడవాళ్ళని ముసలోళ్ళని అక్కడ ఎవరిని కదిలిచ్చినా వేరే మాట లేదు. మా జగన్ బాబుని గెలిపించుకోవాలి, జగన్ బాబు మా బిడ్డలాగా చూసుకున్నాడు అని అంటున్నారు. అది బాగా పనిచేస్తుంది. అది ఎందుకంటే ఒక పెన్షన్ ద్వారా అంటే ఆ కుటుంబం 64 లక్షల మంది బెనిఫిట్ పొందితే 64 ఇంటి కుటుంబాలు వేసుకోవాలి. సో అట్లాగూ ఒక లాభం పొందినప్పుడు ఆ ఫ్యామిలీ అన్నం తిన్న చేతితోటి దాటలేరు కదా, ఆ విశ్వాసం ఉంటుంది కదా. ఇన్నాళ్ళు ఒకరోజు కాదు, 2 రోజులు, నెలలుగా, సంవత్సరాలుగా హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని ఇంట్లో పొద్దున్నే వచ్చేస్తున్నారు. తెల్లారేమో లేపి 1-2 తారీఖులు వస్తే మా డబ్బులు మా చేతికి వస్తున్నాయి. మేము అక్కడికి వెళ్ళి నుంచుని ఇక్కడికి వెళ్ళి నుంచుని ఎండలో పడి ఆ అవస్థ కుంటుకుంటూ వెళ్ళి ఈ గొడవ లేకుండా మనవడు వస్తావా, కొడుకు వస్తావా, తీసుకెళ్తావా అనే పరిస్థితి లేకుండా ఇంటికి వస్తూ ఉంటే ఇలాంటి మంచి దీన్ని చెడగొడుతున్నాడు ఈ కూటమి. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ మీద విషం కక్కి దీన్ని చెడగొడుతున్నారు. రేపు వీళ్ళు వస్తే ఇది చెయ్యరు అని ఒక దృఢమైన నమ్మకంతో ఉంటారు. అందుకని అది బాగా పనిచేస్తుంది. 120 నుంచి 125 సీట్లు గ్యారంటీగా కనపడుతుంది. మిగతా ఒక 10 సీట్లు టఫ్. అలాగే సార్, నిన్నటి ఎలక్షన్స్లో మనం చూసుకుంటే పల్నాడులో ఎంత అల్లర్లు జరిగాయో మనం అందరం చూస్తాం. టీడీపీ వాళ్ళు వైసీపీ మీద ఆరోపిస్తున్నారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద ఆరోపిస్తున్నారు. అదేవిధంగా తెనాల్లో ఇంకో ఇష్యూ చూసాం సార్. ఒక ఎమ్మెల్యే లైన్లో నిల్చోమన్నందుకు ఒక కామన్ మ్యాన్ని కొట్టడం, ఓటర్ని, ఆ ఓటర్ మళ్ళీ తిరిగి కొట్టడం, ఇటువంటి సంఘటనలు కూడా చూస్తాం. వీళ్ళు ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీన్ని ఇన్సిడెంట్స్ అనవసరం అనిపిస్తుంది, కానీ
టు బి ఫ్రాంక్ ఇన్ని ఎన్నికలు చూసాం. ఈ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగినట్టు, ఒకటి అరా ఇలాంటి ఇన్సిడెంట్స్ తప్పితే చాలా ప్రశాంతంగా జరిగినట్టు. ఎక్కడ రాయలసీమలో అల్లర్లు అయిపోతాయి, అక్కడ ఇది అయిపోతాయి, ఈ పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీలో గొడవలు అయిపోతాయి, రకరకాల ఎక్స్పెక్టేషన్ అనౌన్స్ చెప్తా ఉన్నారు జనాలు. ఏమీ జరగల. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎలక్షన్ కమిషన్, హ్యాట్స్ ఆఫ్ టు ఓటర్స్ ప్రశాంతంగా తమ ఓటు తను వేసుకుంటానికి వచ్చారు తప్పితే గొడవ పట్టారు. ఎక్కడో ఒకటి అరా ఇప్పుడు అక్కడ కూడా ఓటరు ఎమ్మెల్యే ఎవడైనా ఎమ్మెల్యే అయినా నువ్వు క్యాండిడేట్ అయినా ప్రజాస్వామ్యం, నువ్వు లైన్లో రావాలి. లైన్లో రావాల్సింది అతను వచ్చాడు. నేను ఇంకా కాన్స్టిట్యూన్సీ తిరగాలి, కనుక వచ్చాడు. వచ్చినవాడు ఫ్యామిలీతో వచ్చాడు. సరే ఈ ఇష్యూ అడ్డుకుంటే తప్పులేదు వీళ్ళది. అడ్డుకున్న తర్వాత భాష, ఆ అడ్డుకున్నవాడు అతను ఎమ్మెల్యే అంటే దానికి ఇతను మాట్లాడటం, ఆ భాషలు కొంచెం పరుష పదజాలాలు వచ్చేటప్పటికి కొట్టుకుంటాలు అయినాయి. సో ఓటర్ అనేవాడు తన హక్కు ఏంటో కూడా చూపించాడు. ఎమ్మెల్యే అంటే చేయి చేసుకుంటే నోరు మూసుకెళ్ళకుండా, నువ్వు చేయి చేసుకుంటే నేను చేసుకోను. సో ప్రజాస్వామ్యంలో ఇది నిజమైన ప్రజాస్వామ్యం. కొట్టాడు, అది కరెక్ట్. దాన్ని మనం ఒకటే అలా జరుగుతుంది. కానీ దాని గురించి పెద్దగా నా ఉద్దేశం ఈ ఎన్నికలు నేను చాలా ఎన్నికలు చూశాను కనుక ఈ ఎన్నికలు చాలా చాలా ప్రశాంతంగా జరిగినప్పుడు, ఇంత పెద్ద ఓటింగ్ జరిగి ఇంత పెద్ద 2 అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్స్లో చాలా ప్రశాంతంగా జరిగినట్టే లెక్క. సరే, ఇక పిఠాపురం నియోజకవర్గం మీరు చెప్పారు చాలా పోలింగ్ జరిగిందని. అక్కడ ఇప్పుడు అదే ఎలక్షన్స్లో చూసుకుంటే హాట్ టాపిక్ నియోజకవర్గం కూడా అయింది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో. మరి ఎలా ఉంది సార్ అక్కడ పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ వంగ గీత గారు చూసుకుంటే ఇద్దరు టఫ్ ఫైటే అమ్మా. టఫ్ ఫైట్ ఉన్న ఎవరు మాకు అన్ని ఓట్ల మెజార్టీ అనుకుంటే ఇవన్నీ భ్రమలు. అక్కడ ఇద్దరికిద్దరు మోహరించారు. అందుకనే పర్సంటేజ్ 80% ఓటింగ్. నిన్న 11:30 దాకా కూడా ఓటింగ్ జరగాల్సి వచ్చింది. ఇద్దరికిద్దరు 2 వర్గాలు బీభత్సంగా పోటాపోటీగా వాళ్ళ ఓట్లు ఒక్కడు కూడా బీరిపోకుండా ఉండడం కోసం కష్టపడ్డారు. సో అందుకని మొబిలైజేషన్ బీభత్సంగా జరిగింది. సో ఈ మొబిలైజేషన్ ఒకళ్ళ తరపున అంటానికి అనుకుంటే అవివేకం. ఇది ఒకళ్ళ తరపున అయితే ఇంత రాదు మొబిలైజేషన్. అది ఇద్దరు తరపున జరగబట్టి ఆ అమ్మాయి కూడా వంగ గీతకు కూడా హౌస్ హోల్డ్ నేము. ఆవిడ కష్టపడింది. ఆవిడ తరపున కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ తరపున కష్టపడ్డారు. సో ఇద్దరు మొబిలైజేషన్ బాగా జరిగింది. ఇద్దరు కూడా ఓటింగ్ కోసం మొబిలైజేషన్ బాగా జరిగింది. ఆ మొబిలైజేషన్ జరగడం వల్ల ఎవరు అనేది టగ్ ఆఫ్ వారే తప్పితే ఎవరన్నా మాకు వాక్ ఓవర్ అనుకుంటే మూర్ఖత్వం. అది వాక్ ఓవర్ ఎవరికి లేదు, ఇద్దరికి లేదు. ఫైట్ టగ్ ఆఫ్ ఫైట్. ఎవరు గెలిచినా చాలా మార్జిన్, చాలా ఓహోని వన్ సైడ్ కాదు. డెఫినెట్గా ఇట్స్ అ ఫైట్. అది పవన్ కళ్యాణ్ తెచ్చిపెట్టుకున్న ఫైట్ ఇది. పవన్ కళ్యాణ్ అదే భీమవరంలో నుంచుంటే ఖచ్చితంగా అయ్యో పాప పోయిసారి ఓడించాం, ఈసారి అయినా గెలిపిద్దాం అనే సింపతి ఉండేది. ఇక్కడ సింపతి లేదు. ఇక్కడ కాపులు ఎక్కువ ఉన్నారంటే ఆవిడ కాపు ఆడపడచ్చు, అందులో. సో లేడీస్ అందరూ నిన్న అక్కడ లేడీస్ విపరీతంగా వచ్చారు. ఇప్పుడు యూత్ లేడీస్ వచ్చారా, మామూలు లేడీస్? యూత్ లేడీస్ కన్నా మామూలు లేడీసు, ముసకోళ్ళు వాళ్ళు రావటం అనేది వైసీపీకి అడ్వాంటేజ్. యూత్లో రావటం అనేది, యూత్ మొత్తం కుర్రాళ్ళు వచ్చిన దాంట్లో అది పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్. సో ఈ డిఫరెన్స్ ఉంది. ఇవన్నీ వేచి చూడవలసిన విషయం. ఎవ్వరూ వాక్ ఓవర్ కాదు, ఇద్దరు అగ్ని పరీక్షే. అటు జగన్ గారు వంగ గీత గారిని అంటే గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పడం చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఒక గట్టి ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు ఈ న్యూస్ అంటే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తప్పే ఉందమ్మా. ఒక పార్టీ అధ్యక్షుడు తన పార్టీ క్యాండిడేట్ని గెలిపించండి అని అక్కడ ఎదురుకుండా ఉండే క్యాండిడేట్ ఎవరైనా కావచ్చు కాక అతను ఓడించండి, మా క్యాండిడేట్ని గెలిపించండి అడగటంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక రూలింగ్ పార్టీ ఇదిగా అడగటంలో తప్పే ఉంది. ఇట్ ఈజ్ అడగకపోతే తప్పితే ఓడించండి, మా క్యాండిడేట్ని గెలిపించండి అని అడగటంలో ఇట్ ఈస్ వెరీ క్వైట్ బట్ న్యాచురల్. అంతేగాని చూడండి
దయ మా ఆవిడని గెలిపిస్తారో లేదో మీరు ఆలోచిస్తారని చెప్తారా? అలా చెప్పడు కదా. ఖచ్చితంగా ఒకే గీతను గెలిపించండి, మీరు గెలిపిస్తే నేను ఈ పొజిషన్ ఇస్తాను, ఈ పోస్ట్ ఇస్తాను అంటారు. అక్కడ ఎదురుగుండా అది పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అతను కావాల్సి తన క్యాండిడేట్ గెలవాలి. అక్కడ పవన్ కళ్యాణ్ ఓడించండి అని అంటాడు. చూడండి, ఆలోచించండి అన్నాడు కదమ్మా. అది తప్పే ఉంది. 100% ఈజ్ రైట్ అండ్ హీజ్ కమాండ్ అండ్ డిమాండ్. సరే, ఇటు ఎన్నికల తర్వాత నాగబాబు గారు చేసిన ఒక ట్వీట్ అనేది ఇప్పుడు కాస్త చర్చనీయాంశంగా మారింది. అంటే ఆయన చేసిన ట్వీట్ చూస్తే అది అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి చేశారని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్లో కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి మధ్య వారు కూడా మనం చూస్తున్నాం సార్. మరి ఆయన ట్వీట్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే? ఖచ్చితంగా ఆ ట్వీటు అల్లు అర్జున్ దీంట్లో మళ్ళీ మసిపూసి మారేడుకాయ ఏముంది. డైరెక్ట్గా అరవింద్ అల్లు అర్జున్ గురించి మాట్లాడిన మాటే, దాంట్లో తప్పులేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే నాగబాబు గారు అనవసరం ఆ ట్వీట్ చేయటం. ఎందుకంటే అయిపోయింది. అభిప్రాయ భేదాలు కుటుంబాలలో ఉంటాయి, అది లేవు అని అంటారు. ఇవాళ ఆంధ్రాలోని ఎన్నికి ఫ్యామిలీస్లో తమ్ముడు ఒక చోట, కొడుకు అన్న ఒక చోట, కొడుకు చోట లేదు ఉంటారు. అది ఒక అభిప్రాయ భేదంగా అది తీసుకుంటే పోయేది. అభిప్రాయం వదిలేసి ఉంటే దానివల్ల రామ్ చరణ్ వల్ల ఎన్ని ఓట్లు మారుతాయి, అర్జున్ వల్ల ఎన్ని ఓట్లు మారుతాయి, ఈ లెక్కలు పెద్దగా మారేది ఉండదు. ఆకర్షణగా రామ్ చరణ్ని వాడు బాబాయికి సపోర్ట్గా వచ్చాడు అని చూస్తారు, అట్రాక్ట్ అవుతారు. అవి ఓట్లుగా ఎంత మారుతాయి అనేది ఊహాజనితమే కాదు, అన్ని ఓట్లుగా మారవు. అలాగే అర్జున్ వచ్చాడు, తన స్నేహితుల కోసం వచ్చాడు, సంతోషపడతారు. అయితే చెప్తే అది ఓట్లుగా మారిపోతాయంటే కాదు కదా. అది కాకపోతే ఏంటంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ మోడీకి సపోర్ట్గాను, గుజరాత్ అంబాసిడర్గాను మోడీకి సపోర్ట్గా అనేక కార్యక్రమాలు చేశాడు. అమ్మాయి జయా బచ్చన్ మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్. వాళ్ళిద్దరు అభిప్రాయాలు భార్యాభర్తలు విడిపోయారా, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారా, ఒకళ్ళనొకళ్ళు అనుకున్నారా? అది ఇది క్వైట్ బట్ న్యాచురల్. ఒక్కొక్క అభిప్రాయ భేదాలు రాజకీయాల్లో ఉంటాయి. రాజకీయాలు వేరు, కుటుంబం వేరు. అది నాగబాబు గారు అనవసరంగా మాట్లాడటం వల్ల ఈ ఫ్యాన్స్ మధ్య గొడవలు, ఫ్యాన్స్ గొడవ పడితే ఎవరికి నష్టం? అది ఆలోచించాలి నాగబాబు గారు. వాళ్ళు రామ్ చరణ్ ఫ్యాన్సును, అర్జున్ ఫ్యాన్స్ కొట్టుకుంటే ఎవరికి నష్టం? మరో హీరోకు ఇంకోళ్ళ కాదు కదా, మీకే కదా నష్టం. ఆ మాత్రం ఆలోచన లేకుండా తొందరపడి మాట్లాడితే అది వాళ్ళు కొట్టుకుంటారు, గొడవ పడటం వల్ల అయ్యో నష్టం మనకే కదా ఫైనల్గా వచ్చేటప్పటికి. ఎందుకు ఆలోచించాలి? ఆయన కొంచెం ఆలోచించకుండా మాట్లాడే అనవసరం. నా ఉద్దేశం ఆ కమెంటే అనవసరం. సరే, ఇటు రోజా గారు చూసుకుంటే ఎన్నికల జరుగుతున్న వేళనే ప్రెస్తో మాట్లాడారు. వైసీపీ వాళ్ళే నన్ను ఓడించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ వాళ్ళకంటే అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. అంటే రోజా గారు కూడా తన ఓటమిని అక్కడ యాక్సెప్ట్ చేశారు, ముందుగానే ప్రజల్ని ఈ రీజన్తో నేను ఓడిపోయానని చెప్పేసడానికి ప్రిపేర్ చేస్తున్నారు అన్న వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మరి నగర్లో పరిస్థితి ఏంటి? రోజా ఫేసింగ్ చాలా క్రిటికల్ పరిస్థితి ఫేస్ చేస్తుంది అమ్మాయి. ఎందుకంటే అమ్మాయి గతంలో మినిస్టర్గా ఉన్నప్పుడు లోకల్ లీడర్షిప్ మీద గొడవ పడటం, లోకల్ లీడర్షిప్ని కంప్లైంట్లు ఇవ్వటం, అధిష్టాన కంప్లైంట్. సో లోకల్ లీడర్షిప్ తోటి పైన హైకమాండ్ తోటి బాగుండొచ్చు, బాగానే ఉంది, జగన్ తోటి బాగానే మంచి అండర్స్టాండింగ్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమొచ్చినా ఓటింగ్ వచ్చేటప్పటికి నీకు అది ప్రభుత్వ పరిపాలనప్పుడు నీకు హైకమాండ్ అక్కడ ఉండి ఇక్కడ లేకపోయినా పర్వాలేదు. కానీ ఓటింగ్ వచ్చేటప్పుడు ఇక్కడ కదా లోకల్ లీడర్షిప్ తోటి కదా అనుబంధం బాగుండాలి. ఆ అనుబంధం కాస్త బీటల వారిని గత మినిస్టర్గా ఉన్నప్పుడు అదే ఆ అమ్మాయికి ఇప్పుడు పెద్ద ప్రాబ్లంగా తయారైంది. సో నిన్న వాళ్ళు వచ్చారు, నేను లేకుండా మీ ప్రారంభోత్సవం చేశారు, ఎలా చేస్తారు డామ్ డూమ్ డకారని మాట్లాడినాక ఇవాళ వాళ్ళే నీకు కావాలి. అక్కడ తేడా వస్తుంది. ఖచ్చితంగా అమ్మాయి కొంచెం హార్ష్ పరిస్థితిలోనే ఉంది. గట్టి అంటే బయట కన్నా కూడా లోపలే అమ్మాయికి లోపల వాళ్ళ పార్టీ లోపలే అమ్మాయికి ఆపోజిట్ శక్తి కనపడుతుంది. సో షీఈస్ గోయింగ్ టు చాలా డెఫినెట్గా రిస్కీ ఫ్రేజ్లోనే ఉంది. సార్, ఇది రోజా గారు తను చేసుకున్న తప్పేని అంటున్నారు సార్ చాలా మంది. లోకల్ నాయకత్వంతో తనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడి కలవడం ఇదంతా చేయలేదు, అందుకే వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకంగా మారారని కూడా. అది డెఫినెట్గా అమ్మాయి కొంచెం అహంభావంగా నన్ను కాదనగలరా, నేను కాకుండా అనేది నాకు పైన ఉంది సపోర్ట్. పైన సపోర్ట్ వేరు,
పైన సపోర్టు ఓన్లీ నువ్వు మంత్రిగా ఉన్నాడు పరిపాలనప్పుడు నువ్వు చేయాలనుకున్నట్టు సపోర్టు. ఇక్కడ ఓటింగ్ వచ్చేటప్పటికి ఎన్నికలు వచ్చేటప్పటికి ఓటర్స్ లోకల్ వాళ్ళు డైలీ కాంటాక్ట్లో ఉంటారు అందరితోటి. సో నువ్వు నీ పేరు వాళ్ళకి పరిచయం, కానీ వాళ్ళ ముఖపరిచయం రెగ్యులర్గా లోకల్ లీడర్స్. ఒక లోపలికి వెళ్తే నువ్వు వాళ్ళ యొక్క సంఘీభావం వాళ్ళ యొక్క సహకారం లేకుండా అది అమ్మాయి ముందే మనం గతంలో కొంచెం గొడవ పడ్డ వీళ్ళతోటి కనుక వీళ్ళని కొంచెం మనం మచ్చిక చేసుకుని మంచిగా మాట్లాడడం జరిగింది, ఏదో జరిగింది ఎన్నికలు వచ్చినప్పుడు మనం అంతా నాకు అండగా ఉండాలని ఏదో చేసుకోవాలి. కొంచెం హై హ్యాండెడ్గా వెళ్ళింది. అది ఇప్పుడు అమ్మాయి ట్రబుల్ వాటర్స్లో ఉంది. ఖచ్చితంగా ఈ లెక్కలో ఆ లెక్కలో చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.